వైశాల్యము మరియు ఘనపరిమాణము, స్తూపం యొక్క ఉపరితల వైశాల్యం. పిల్లలు, ఈరోజు మనం స్తూపం యొక్క ఉపరితల వైశాల్యం ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకుందాం. ఇక్కడున్న వివిధ రకాల స్తూపాలని చూడండి. వంటగదిలో ఉపయోగించే ఒక పాత్ర ఉంది, బిస్కెట్ల డబ్బా, పౌడర్ డబ్బా. స్తూపానికి ఎటువంటి ఉపరితలం ఉంటుంది? ఒక స్తూపానికి వక్రతలము మరియు రెండు వైపులా రెండు వృత్తాకార తలములు ఉంటాయి. మనం స్తూపం యొక్క ఉపరితల వైశాల్యాన్ని కనుక్కుందాం అనుకుందాం. అంటే ఏమిటి? ఉదాహరణకి ఒక కంపెనీ ఇటువంటి స్తూపాకార ప్లాస్టిక్ పాత్రల్ని తయారు చేస్తోందనుకోండి. ఈ సమాచారం వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ పాత్రలన్నీ తయారు చేయడానికి ఎంత ప్లాస్టిక్ అవసరం అవుతుందో తెలుసుకోవచ్చు. కాబట్టి మనం స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోవాలి. అంటే వక్రతలము యొక్క వైశాల్యము ప్లస్ వృత్తాకార పైభాగపు వైశాల్యము ప్లస్ వృత్తాకారపు కింది భాగ వైశాల్యము. ఇప్పుడు నేను ఈ స్తూపానికి ఒక కాగితం చుట్టాను. దీనికి చుట్టబడిన ఈ కాగితము ఒక దీర్ఘచతురస్రం. ఈ పాత్ర యొక్క ఏ కొలతలు మనం తెలుసుకోవాల్సింది? మొట్టమొదట వృత్తాకార తలముల వ్యాసార్థాలు తెలుసుకోవాలి. దాన్ని గుర్తించి ఆర్తో సూచిద్దాం. మనం స్తూపం యొక్క ఎత్తును కూడా కనుక్కోవాలి. దీని ఎత్తు హెచ్ అనుకుందాం. ఈ పౌడర్ డబ్బా ఎక్కువ పొడవు మరియు తక్కువ వ్యాసార్థం కలిగి ఉంది. అంటే ఆ పాత్ర యొక్క వ్యాసార్థము పౌడర్ డబ్బా వ్యాసార్థము కంటే ఎక్కువ అని అర్థం. స్తూపం యొక్క ఉపరితల వైశాల్యము, ఘనపరిమాణము మొదలైనవి కనుక్కోవడానికి మనకి స్తూపం యొక్క రెండు కొలతలు అవసరమవుతాయి. అవేమిటి? వ్యాసార్థము మరియు ఎత్తు. మరి నేను ఈ స్తూపాన్ని చుట్టూ కాగితం చుట్టడానికి కారణం ఏమిటి చెప్పగలరా? ఆ కాగితమే వక్రతలమును పూర్తిగా కప్పేస్తే ఆ కాగితం వైశాల్యమే దాని వక్రతల వైశాల్యం అవుతుంది. అవునా? ఇప్పుడు ఆ చుట్టబడిన కాగితం స్తూపానికి చక్కగా చుట్టబడింది, సరిపోయింది అనుకుంటే ఇక్కడ చూడండి, దీర్ఘచతురస్ర కాగితం పొడవు వృత్తాకార తలము యొక్క పరిధి వెంబడి చుట్టబడి ఉంది. దీన్ని చక్కగా చూపడానికి నేను ఒక రేఖని గీస్తాను. చూడండి, ఇప్పుడు మనం దీర్ఘచతురస్రం యొక్క పొడవు వృత్తాకార తలము వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు 2 × π × r, 2 × π × r, మరియు కాగితం యొక్క వెడల్పు ఈజ్ ఈక్వల్ టు స్తూపం యొక్క ఎత్తు అని సులభంగా చెప్పేయచ్చు కదా. ఇది చక్కగా అర్థం అవడానికి ఈ కాగితాన్ని తీద్దాం. ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు స్తూపం యొక్క వక్రతల వైశాల్యం. ఇప్పుడు దీని పొడవు ఈజ్ ఈక్వల్ టు 2 × π × r, మరియు దీని వెడల్పు ఈజ్ ఈక్వల్ టు స్తూపం యొక్క ఎత్తు. మళ్ళీ ఓసారి పునశ్చరణ చేసుకుందామా? దీర్ఘచతురస్రం యొక్క పొడవు వృత్తాకార తలము యొక్క పరిధి ఈజ్ ఈక్వల్ టు 2 × π × rకి సమానం. ఎత్తు హెచ్, దట్ ఈజ్ ఈక్వల్ టు దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు. కాబట్టి దీర్ఘచతురస్ర వైశాల్యము పొడవు ఇంటూ వెడల్పు కనుక ఇక్కడ 2 × π × r × హెచ్. ఇది స్తూపం యొక్క వక్రతల వైశాల్యం. ఇప్పుడు పై భాగంలో గల వృత్తాకార తలము వైశాల్యం ఎంత ఉంటుంది? ఇది r వ్యాసార్థం కలిగిన ఒక వృత్తం. కాబట్టి దీని వైశాల్యము πr². ఇదే విధంగా కింది తలం యొక్క వైశాల్యం కూడా πr². కాబట్టి ఈ స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు 2πrh + 2πr². ఇక్కడ 2πr ఉమ్మడి కారణాంకం కనుక 2πr × h + r అవుతుంది. ఒకవేళ ఈ మూతలేని పాత్ర యొక్క ఉపరితల వైశాల్యం కనుగొనమంటే మనం ఏం చేయాలి అంటే, ఒక తలం లోపించింది, మనకి వక్రతలము ప్లస్ కింది తలాలు రెండే ఉన్నాయి. కాబట్టి 2πrh + πr². ఎందుకంటే మనం ఉపరితల వైశాల్యం కనుక్కోవడానికి పైతలము యొక్క వైశాల్యాన్ని మనం లెక్కించాం. అందువల్ల గుర్తుపెట్టుకోండి, ఉపరితల వైశాల్యాన్ని ఏ విధంగా కనుక్కోవాలో మనం ముందుగా తెలుసుకోవాలి. ఇప్పుడు మరొక సమస్య చూద్దామా? ఇది ఒక స్తూపం. ఇది ఒక కర్రలాగా ఉంది కదా. దీని వ్యాసార్థం చాలా తక్కువ. దీన్ని చూడండి, పై భాగం మరియు కింది భాగం తెరిచి ఉన్నాయి. అంటే మనం పై తలము మరియు కింది తలముల వైశాల్యాలు కలపాల్సిన అవసరం లేదు. అంటే ఈ స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యము దాని యొక్క వక్రతల వైశాల్యం అవుతుంది కదా. కేవలం 2πrh మాత్రమే.
ఎందుకంటే పై భాగము మరియు కింది భాగం కూడా తెరవబడి ఉన్నాయి. అందువల్ల అది కేవలం 2πrh అవుతుంది. కాబట్టి ఉపరితల వైశాల్యం కనుక్కోవడంలో ముఖ్య విషయం ఏమంటే వక్రతలము ప్లస్ పై తలము ప్లస్ కింది తలము. అందువల్ల కేవలం సూత్రాన్ని కంఠస్థం చేయకూడదు. సందర్భాన్ని బట్టి, సమస్యని బట్టి ఉపరితల వైశాల్యం ఏ విధంగా కనుక్కోవాలో అర్థం చేసుకుని అప్పుడు సాధన చేయాలన్నమాట. మరి తర్వాత క్లాస్లో మరిన్ని విషయాలు నేర్చుకుందామా? అంతవరకు సెలవు.